అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో వేదవతి ప్రాజెక్టు సార్ చెప్పినట్టు వీరభద్రరావు సార్ చెప్పినట్టు 1920 కోట్లు శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్ అయిపోయి పనులు స్టార్ట్ అయిన సమయంలో ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆయన ఉందా లేదా ఎంత మాత్రం అలాంటి ఆయన డబ్బులు ఆయన మన విరోధాలను డైవర్ట్ చేసి దాన్ని కుదించి ఆ వర్క్ ఎక్కడ ఉండే గంగను అక్కడ వేసేసి ఒక అంగుళం కూడా జరగకుండా ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది వాస్తవంగా. ఆ ప్రాజెక్టు కానీ కంప్లీట్ అయితే బ్రహ్మాండంగా సార్ చెప్పినట్టు 1,00,000 ఎకరాలకు కాదు, అన్అఫీషియల్గా 50,000 ఎకరాలు 1,50,000 ఎకరాలకు నీటి పారుదల మరో కోనసీమ మరో కోస్తా అది ఆంధ్ర ప్రాంతం. కాబట్టి తదుపరి మన గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మొట్టమొదట అసెంబ్లీకి వీరభద్రరావు సార్ని పార్లమెంట్కి మమ్మల్ని పంపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ వేదవతి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా తయారై ప్రతి ఎకరానికి సాగునీరు అందరూ ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ ప్రాంతం అంతా త్రాగడానికి కూడా నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఇందాక దేవరగతికి పోతుంటే నిందలు పట్టుకుని లైన్ నిలబడ్డారు. అంటే 70 ఏళ్ళ స్వాతంత్రంలో మనం త్రాగనీటికి కూడా నోచుకోలేకపోతున్నాం అంటే ఎంత దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుంటున్నాము. అంటే త్రాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నాం. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటే తెలుగుదేశం పార్టీ మన నారా లోకేష్ గారు యువగలంలో ఈ కర్నూలు పార్లమెంట్ పర్యటించేటప్పుడు ఆయన ఒక మాట గొప్ప మాట చెప్పాడు. రాత్రి టెంట్లలో కూర్చొని కర్నూలు పార్లమెంట్ ఇంత స్థితి ఇంత దయనీయంగా ఉందా అని ఆయన కళ్ళకి కట్టినట్టు నీళ్ళు వచ్చినాయని. అందుకే ఏ వేదిక మీద పోయినా రాజమండ్రి పైన వైజాగ్ పైన కూడా ఆలూరు ప్రాంతాన్ని స్మరిస్తున్నాం. ఒక్కసారి మీరు ఆయన మీడియాలో ప్రసంగాలు గమనించండి. ప్రతిసారి ఈ ఆలూరు ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి, ఈ వాటర్ సమస్య అని చెప్పి జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. రాయలసీమ మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చి దాంట్లో భాగంగా వేదవతి ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు నారా లోకేష్ గారు. కాబట్టి మీరు ఏది ఏమైనా కూడా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి వీరభద్రరావు సార్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి అయిన పంచలింగాల నారాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ వేడుకుంటాం. ఏ ఒక్క రోడ్ వేసినా పాపాన పోలేదు. మన ఆలూరు నియోజకవర్గమే తీసుకోండి. ఆలూరు నుంచి వడగుంద పోయే రోడ్లు గుంతలు పెట్టి దాదాపు ఆర్టీసీ బస్సులు కూడా ఆపేశారు కొన్ని రోజులు. మళ్ళీ కొంత మందితో మరమ్మతు చేసి మళ్ళీ నడపసాగారు. అదేవిధంగా వేదావతి ప్రాజెక్ట్ ఇక్కడ దాదాపు 1920 కోట్లతో వేదావతి ప్రాజెక్టు మన ప్రభుత్వం టెండర్ పిలిచి అప్పుడు ప్రభుత్వం మారితే మన ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిందే కూడా ఆ ప్రాజెక్టు చూసేలేదు. కేవలం 120 కోట్ల వ్యయంతో పనులు చేశారు అక్కడ కాంట్రాక్టర్. మళ్ళీ ఆయన కూడా దాదాపు 16 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బు చెల్లించకపోయేసరికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. నా చేత కాదు పని చేయడానికి అని మూటా సర్దుకొని బయటికి పోయిన పరిస్థితి. మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఎలాంటి వారైతే బాగుంటుందని. అదేగాక ఇక్కడ ఏ అభివృద్ధికి నోచుకోలేదు, వలసలు నివారించలేదు. వేదావతి ప్రాజెక్టు మా సంకల్పం అయితే వాళ్ళు దాన్ని చేయలేదు. వేదావతి ప్రాజెక్టు కనుక మనం చేసుకున్నామంటే దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. మరి అనధికారికంగా కూడా మరో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. మరి అలా అన్ని ఎకరాలకు దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు మన ఆలూరు తాలూకా కోనసీమ మాదిరిగా తయారవుతుంది. మరి అలాంటివి తయారు చేసుకున్నామంటే మనం మన ఎన్డీఏ అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇద్దరు కూడా అక్కడ మెజారిటీతో గెలిపించాలని మీ ముఖంగా ప్రజల్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.